పవన్ లోకేష్ తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ దిగజారి ప్రవర్తిస్తున్నారని ఘాటు విమర్శలు చేశారు. దేవుళ్లంటే తమ నాయకుడికి ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయన్నారు. తోలుబొట్లతో హారతిచ్చే చంద్రబాబు పవన్ ను ఆదర్శము అని విమర్శించారు. మొత్తం కెమికల్స్ కలిసి ఏడుకొండలవాడి ప్రసాదం తయారు చేశారు. మార్కెట్లో దొరికేదానికన్నా కూడా అతి తక్కువ రేట్లకి ఆవు నెయ్యి కొన్నారు. 319కే కొన్నారు, 329కి కొన్నారు. ఎలా సాధ్యం అని వారు అంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా అంత తక్కువ రేటుకి నెయ్యి కొన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అధికారులు కానీ లేదా పాలక మండలి కానీ ఆ రేటుకి ఎలా కొంటారని వారు ప్రశ్నిస్తున్నారు. వారికి తెలియంది ఏంటంటే వారు ఏం దాచిపెడుతున్నారయ్యా అంటే వారి ప్రభుత్వం కూడా హర్ష్ డైరీ అనే ఒక డైరీని, హర్ష్ ఫ్రెష్ డైరీ అనే ఒక డైరీని దాన్ని ఇన్స్పెక్షన్ చేసి టెండర్ గైడ్ లైన్స్కి అన్నిటికీ సరిపడా పాల ఉత్పత్తులు కానీ, పాల సేకరణ కానీ, వెన్న సేకరణ కానీ అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి అని చెప్పని వారి ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వెళ్ళి వారి నియామకం చేసినటువంటి పాలక మండలి కింద ఉన్నటువంటి టీటీడీలో నుంచి 2 అధికారులు వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసి సాటిస్ఫై చేసి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిక జరగక ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాకేం సంబంధం, నిన్న మొన్న కేశవ్ గారు అన్నాడు మాకేం సంబంధం, ఫిబ్రవరి మాకేం సంబంధం అంటున్నాడు. మొత్తం కెమికల్స్ కలిసి